ఏంటండి ఎలా ఉంది లోకేష్ గారి పరిపాలన అంటే ఏమంటారు మీరు మీ వరకు? మా వరకు బాగానే ఉంది పరిపాలన. చేనేత కార్మికులకి ఎలక్షన్ ముందు చాలా హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 25,000 వేస్తామన్నారు చేనేత కార్మికులకి. అది ఇంకా అమలు అవ్వలేదు, ఇంకా పథకం ఇంకా అమలు చేయలేదు. చేస్తామని 2 సంవత్సరాలు గడిపారు, ఇంకా అవ్వలేదు మా ఊరికి. మరి అది ఎంతవరకు కేటాయిస్తారు అనేది మేము ఆలోచిస్తున్నాం, అదే ఎదురు చూస్తున్నాం. ఆదాయం పెంపు అన్నారు. ఆదాయం పెంపు అంటే మీకు ఇప్పుడు ఉన్న పడ్డ రేట్ల కన్నా మరింత పెంచుతానన్నారు కదా ఎవరు? లోకేష్ గారా? లోకేష్ గారు. మేము చేసే ఆదాయానికి ఆయనకి ఏమి పెద్ద ఇదే ఉండదు. ఇక్కడ మాస్టర్ వర్క్స్ వీళ్ళు ప్రైవేట్గా ఇచ్చేవాళ్ళుగా మాకు ఇది షెడ్యూల్లో. మేము సొంతంగా కాకుండా షెడ్యూల్లో నేర్చుకునే వాళ్ళం కాబట్టి ఇది ఆదాయం వీళ్ళే పెంచుతారు. సంవత్సరాలకి ఇంతని, 2 సంవత్సరాలకి ఇంత అని వీళ్ళే పెంచుతారు. మీకు షెడ్లు ఇస్తానన్నారు, ఇచ్చారు ఏమైనా? షెడ్లు జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అక్కడ టిక్కో ఇళ్ళ కాడ ఇక్కడ మంగళగిరి వరకు దగ్గర 140 మగ్గాల దాకా ఇచ్చారు. టిక్కో ఇళ్ళ కాడ 6 షెడ్లు వేసి ఇచ్చారు. షెడ్కి 24 మగ్గాల కాడికి 6 షెడ్లు వేశారు. అట్లా 120 మగ్గాల దాకా ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఇంతవరకు ఏం షెడ్లు గిడ్లు వీళ్ళు ఏం వేయలేదు. వీళ్ళేం షెడ్లు ఏమి. మరి అలాగే గతంలో ఆయన మాట్లాడుతూ ప్రచారాలు అప్పుడు మీ అందరికీ అండగా ఉంటానని, ఇంకా చాలామందికి పనులు కూడా నేర్పించేది కూడా చేస్తానని కూడా చెప్పారు కదా ఇక్కడ ఉన్న పిల్లలు కావచ్చు వీళ్ళందరికీ కూడా. అదే ఆడవాళ్ళకి వీళ్ళకి అందరికీ కుట్టు మిషన్లు గట్టా ఇచ్చారు. డ్వాక్రా మహిళలకి ఇయ్యని పథకాలు లోన్లు డబ్బు కూడా పెంచి ఇచ్చారు, ఇస్తున్నారు. ఆ చేనేత పరిశ్రమకు సంబంధించింది అయితే మాత్రం ఆయన ఏం చేయట్లే. ఇంతవరకు ఏమీ మాకు అందలేదు ఆర్థిక సహాయం. వరదలు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి మాత్రం మంగళగిరి వరకు ఇక్కడ వరకు 25,000 మగ్గానికి వేశారు. అదే 3 నెలలకి ఎలక్షన్ అయిన 3 నెలలకి బాగా విపరీతమైన తుఫాను వచ్చి వరదలు వచ్చి మగ్గాలన్నీ పాడైపోతే మగ్గానికి 25,000 అప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఇస్తామన్నారు కానీ ఇక మళ్ళీ అప్పటి నుంచి ఏమీ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి మీకు ఇప్పుడు సహకారం ఏ విధంగా ఉందండి? అంటే మీరు ఇప్పుడు పనిచేస్తున్న దాంట్లో ఉంటుంది కదా, దీంట్లో ప్రభుత్వం నుంచి మాకేమీ ఉండదు. మీరంతా ప్రైవేట్ సంస్థ ఇది. అక్కడ కిట్కో ఇళ్ళ దగ్గర టిక్కో ఇళ్ళ కాడ ఉరకం షెడ్లేసి ఇచ్చారు. జగన్ అయితే షెడ్లేసి ఇచ్చాడు. అవి మేము బయట ఇట్టకి వీళ్ళ దగ్గర తీసుకొని నేర్చుకోవటమే. మగ్గం మీదేనా? ఇక్కడ కాదు, అక్కడ ఉన్న మగ్గం ఒకటి. ఇది మామూలుగా ఇక్కడ కూలికి నేర్చుకోవటమే. ఇది కూలికి నేర్చుకోవడమే. సరే అండి. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు దివి మల్లేశ్వరి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? నేను 37 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 37 ఏళ్ళు. నాకు 21 సంవత్సరం కాడి నుంచి చేస్తున్నా ఇదే. డైలీ ఎన్ని చీరలో చేస్తారు? ఎన్ని చెయ్యము, 10 రోజులకు ఒక పచ్చం అయింది ఒక చీర మొత్తం ఒక రోల్ అవుద్ది. ఓకే, అంటే మీకు రోల్ లెక్క ఇస్తారా? అంతే, రోల్ లెక్క ఇస్తారు. ఎంత వస్తుందండి మీకు ఈ రోల్కి? ఒక రోల్కి ఎంత వచ్చింది? 1800 వస్తుంది. 1800 ఒక రోల్కి. 4 రోజులు వేస్తారా? 4 రోజులు అవదు, బాగా నేసేవాళ్ళు అయితే వారం పట్టిద్ది. మేము నెయ్యి లేకపోతున్నాము, పెద్ద వయసు అయింది కదా, నెయ్యి లేక ఏదో మధ్యాహ్నం నుంచి వచ్చి ఒక లడ్డీ నేసుకుని వెళ్తాం. అలా అంటారా? ఏంటి మరి మీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మీ విషయంలో చేనేత కార్మికులు? ఏమో నాకు పెద్దగా తెలియదండి. 25,000 ఇచ్చారా? వచ్చినాయి, అందరికి వచ్చినాయి. నాకు రాలా, ఆధార్ కార్డు నెంబర్ తేడా పడిందని. పోయిన తడవ రాలా. 4 రోజులు తిరిగి అక్కడికక్కడ కాగితాలు పట్టుకుని ఎవరు పట్టించుకోలే, అసలు ఇవ్వలేదు. తిరిగి ఇక నాకు ఇసుకొచ్చి ఊరుకున్నా. అది జరిగింది. మీరు ఇంక ఇదే వేస్తుంటారు? ఇదే చేస్తా. పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు? నేనా 11ంటికి వస్తా. వచ్చి ఈవినింగ్ 6ంటికి వెళ్ళిపోతా. 6ంటికి వెళ్తారు. మరి అంతా బాగానే ఉంది. మరి మీకు సొంతగా మగ్గం లేదా? లేదండి, ఇక్కడ కూలికే చేసుకుంటా. మరి ఇస్తానన్నారు కదా ఆయన, షెడ్లు కట్టినారా లోకేష్ గారు హామీల్లో? ఏమన్నారేమో తెలియదు మాకు సరిగా, మేము అంతగా పట్టించుకోలే. ఎందుకంటే
మేము నెయ్యలేకపోతున్నాం కదా పెద్దగా. ఉమ్. ఏమో ఇక నేసుకున్న కాడికి కూలికే నేసుకుందాంలే అనుకున్నాం. పిల్లలు గట్టి ఏం చేస్తుంటారు? 2 అమ్మాయిలే, అబ్బాయిలు లేరు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక నేను చేసుకుని బతకటమే. అలా అంటారా? మరి పెన్షన్ వస్తుందా మీ వాళ్ళకి, నాయన గారికి? ఆయన లేరు. నాకే 4,000 వచ్చింది నెలకి. 4,000 వేస్తున్నారు. ఎలా ఉందమ్మా అయితే మరి గవర్నమెంట్ తరపు నుంచి మీకు సపోర్ట్? అంటే హాస్పిటల్ అవ్వచ్చు, ఫ్రీ బస్ అవ్వచ్చు మీరు వెళ్ళడానికి. ఫ్రీ బస్ అంటే వేసారులే. పద్దాక ఏమి వెళ్తాము, ఊళ్ళు పని చేసుకునే వాళ్ళము. పెద్దగా మేము ఊళ్ళో వెళ్ళము, ఇంట్లోనే ఉంటుంటాము. ఎక్కువగా పని చేసుకుంటాము అంతవరకే. ఏదో ఎప్పుడన్నా 4 నెలలకు 3 నెలలకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదో వెళ్ళొస్తుంటాం. అది దగ్గర, దూరపు ఊళ్ళకి ఏమి వెళ్ళం. ఇది ఏం చేరండి? ఇది డ్రెస్ మెటీరియల్. డ్రెస్ మెటీరియల్ కాటన్. ఇది అచ్చం కాటన్. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కాటన్, ప్యూర్ కాటన్. ఇది ఇది మీటర్ ఎంత ఉంటుంది? మీటర్ 200 ఉంది. 200 ఉంటుంది. మీకు గిట్టుబాటు అవుతుందా మీ నేతకి? గిట్టుబాటు అంటే మాకు ఈ సహకారులకే తెలుసు అదంతా. మేమేదో ఇక ఈ కూలి పనికి బయటికి వెళ్ళలేక చేసుకుంటాం అంతే. అయితే సరే అండి. సరేనండి. థ్యాంక్ యూ అమ్మా.